లేదు అధ్యక్ష. మీరు భూములు అమ్మడమే కాదు, ప్రభుత్వం అడగడానికి ఒక మన భూములు అమ్మితే మీరు చేసినటువంటి ఘనకార్యం ఈ ధరణి వడ్ల పేదవాళ్ళ భూములని గుంచుకొని మీరు లక్షల వేల కోట్లు సంపాదించుకుంది మీరు ఆనాటి నాయకులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఇవాళ అందుకనే అధ్యక్ష ఈ ప్రభుత్వంలో ఇవాళ పేదవాళ్లకు మరి సులభంగా రైతుల యొక్క సమస్యలు పరిష్కరించబడాలని, పేదవాళ్ళు ఈ యొక్క భూమి కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో భూభారతి తీసుకోవాలన్న గొప్ప ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొని వస్తాం. తద్వారా పేదవాళ్ళకి సంబంధించిన భూములని రక్షించబడాలి, పేదవాళ్ళ భూములు వాళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఈ ప్రభుత్వ విధానం కాబట్టి ఇవాళ రైతు భూభారతిని తీసుకొని వస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకో మాట చెప్తారు అధ్యక్ష, వీళ్ళు ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి అధ్యక్ష 10 సంవత్సరాల్లో అధ్యక్ష ఒక్క పేదవాడికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అధ్యక్ష. వీళ్ళు ఒక్క పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వకపోగా ఒక్క కుటుంబంలో ఎవరైనా పేదవాళ్ళ ఒక కార్డులో చేరాలంటే కూడా అవకాశం లేదు అధ్యక్ష. పరిపాలన 10 సంవత్సరాల్లో ఒక్కరికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వండి వీళ్ళు అధ్యక్ష. పేదవాళ్ళకి నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు 10 సంవత్సరాల్లో ఇవ్వలేదు అధ్యక్ష వీళ్ళు. అందుకని పేదవాళ్ళు వాళ్ళ మనం దరఖాస్తులు పెట్టుకోమంటే అధ్యక్ష లక్షల దరఖాస్తు వచ్చిన ఇలా దరఖాస్తులు పేదవాళ్ళకి అధ్యక్ష. ఎందుకంటే రేషన్ కార్డు వస్తేనే ఏదైనా అర్హత ఉంటుందని ఒక ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇవాళ ఆ యొక్క రేషన్ కార్డుల కోసం ఇవాళ అనేకమైన దరఖాస్తులు లక్షల దరఖాస్తులు. అందుకనే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి డిజిటల్ రేషన్ కార్డు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా సివిల్ సప్లై మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకొని అతి త్వరలో రేషన్ కార్డు పంపిణీ చేసినటువంటి కార్యక్రమాన్ని పేదవాళ్ళకు అందించాలనేది ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఇవాళ రేషన్ కార్డు ఇవ్వడమే కాదు అధ్యక్ష, ఇదే కార్డు కొత్త కార్డులతో పాటుగా పేద వర్గాలందరికీ కూడా అధ్యక్ష సన్న బియ్యం పంపిణీ చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. వీళ్ళకి అటువంటి ఆలోచన రావు అధ్యక్ష. అందుకని వాళ్ళ కొత్త రేషన్ కార్డు ఇస్తాం. కొత్త రేషన్ కార్డుతో పాటుగా ఒక డిజిటల్ కార్డు ఇస్తే అధ్యక్ష బాలునాయక్ దేవరకొండలో ఉన్న హైదరాబాద్లో ఉన్న రేషన్ కార్డు ఇక్కడ కూడా నేను సరుకులు తీసుకునే విధంగా ఆ డిజిటల్ కార్డును తయారు చేయడం జరిగింది ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష మా నియోజకవర్గంలో చాలా మంది పేదలు ఈ హైదరాబాద్లో ఉంటారు అధ్యక్ష. కానీ వాళ్ళు తీసుకున్నట్టు వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా ఇక్కడ సివిల్ సప్లై ఎక్కడైనా తీసుకోవడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. కానీ ఈనాటి ప్రభుత్వం మీరు ఎక్కడైనా ఉండండి, ఈ రాష్ట్రంలో ఎక్కడ జీవిస్తే అక్కడ రేషన్ తీసుకోవడానికి ఇవాళ మన సుమారుగా మరి డిజిటల్ కార్డు ఇవ్వడంతో పాటుగా మరి అనేక మందికి ఇవాళ రేషన్ కార్డు తీసుకునేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వబోతుందని చెప్పి సభ తమ తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీరు మాట్లాడుతూ వరి ధాన్యం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ సన్న ఓట్లకు అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు కింటాలకు 500 ఇచ్చేటువంటి బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. నిజంగా రైతులు మనం దానంగా ఇచ్చే డబ్బుల కంటే కష్టపడి పనిచేసి నేను పండించిన పంటకు ఆత్మ గౌరవంగా నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయంటే రైతు యొక్క సంతోషమే వేరే అధ్యక్ష. అందుకనే ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష రైతాంగానికి సంబంధించి అధ్యక్ష కింటాలకు 500 సన్న ఒడ్లు కొనుగోలుడానికి మరి వాళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాను అధ్యక్ష. ఇవాళ ఒక రైతు కనీసం ఒక్క 30 క్వింటాలు ఒక ఎకరంలో పండిస్తే అధ్యక్ష 500 చొప్పున అధ్యక్ష ఇవాళ 30 క్వింటాలు పండిస్తే 15,000 రూపాయలు ఒక రైతాంగానికి ఒక ఎకరం పైన వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. అంటే ఎంత గొప్ప అవకాశం అధ్యక్ష. ఇవాళ చాలా మంది అంటున్నారు గ్రామాల్లో మేము తిరుగుతున్నాం అధ్యక్ష, రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే అధ్యక్ష ఈ వరి ధాన్యం పట్ల 500 బోనస్ ఇచ్చి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతాంగానికి అండగా నిలబడేటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇవాళ రైతులు ఎంత సంతోషంగా ఉందో ఒక్కసారి కిందికి వెళ్ళి చూడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వీరు ఇవాళ రాష్ట్రంలో ఉన్నట్టే రెసిడెన్స్ స్కూళ్ళ గురించి మాట్లాడినారు అధ్యక్ష. హాస్టల్ల బాధలు, హాస్టల్ల కష్టాలు మీకు తెలుసు, నాకు తెలుసు అధ్యక్ష. హరీష్ రావు గారికి తెలియదు అధ్యక్ష. ఎందుకంటే హాస్టల్లో తింటే ఎంత కష్టంగా ఉంటుంది, హాస్టల్లో తినేటువంటి అన్నంలో పురుగులు వస్తే ఏం బాధ ఉంటుంది,
కష్టం ఉంటో ఎట్లా ఉంటుందో మనకు తెలుసు, కానీ హరీశ్రావు గారు తెలియదు అధ్యక్ష. మన ప్రాక్టికల్ తిన్నాం అధ్యక్ష, మనం చదువుకున్నాం, కష్టపడ్డాం, ఈ స్థాయికి ఇక్కడికి వచ్చినాం అధ్యక్ష. కానీ వాళ్ళు చెప్తున్నారు ఇలా గురుకులలో పిల్లలు చదివే పిల్లలు ఎవరు పిల్లలు అధ్యక్ష? ఇవాళ పేదవాళ్ళు అయినటువంటి బలహీన వర్గాల పిల్లలు అధ్యక్ష. ఎస్టీ పిల్లలు, ఎస్సీ పిల్లలు, బీసీల పిల్లలు, మైనార్టీ పిల్లలు అధ్యక్ష. వీళ్ళు ఏం చేసిన అధ్యక్ష, ఈ రాష్ట్రంలో గురుకులను మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో గురుకులను పివి నరసింహారావు గారు మొదలుపెట్టినారు అధ్యక్ష. గురుకుల పేద పొరగాల పిల్లల పట్ల, హరిజన గిరిజ బడుగు బలహీన వర్గాల పిల్లలకు అండగా ఉండాలనేది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి గారు మరి పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన గురుకులను. కానీ అధ్యక్ష ఒక గురుకులనే మొదలుపెట్టలేదు అధ్యక్ష, అనేకమైనటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీ హాస్టల్ నిర్మించింది అధ్యక్ష. నేను ఎస్టీ హాస్టల్లో చదువుకున్నాను అధ్యక్ష. నేను ఎస్టీ హాస్టల్లో చదువుకున్నాను, తమరు కూడా చదువుకున్నారు అధ్యక్ష. ఎస్టీ హాస్టల్ ఆ రోజు చదువుకుని సీటు దొరకడానికి అనేక కష్టాలు పడ్డాం అధ్యక్ష. ఆ నుంచి హాస్టల్లో చదువుకున్న ఇబ్బందులు, కష్టాలు మనకు తెలుసు. కానీ వీళ్ళు గురుకులాల్లో చదివేటువంటి ఎన్ని హాస్టల్ గారు చెప్పినా ఉన్న వీళ్ళు ఎక్కడ ఒక బిల్డింగ్ కట్టలేదు అధ్యక్ష, ఎక్కడ ఒక బిల్డింగ్ కట్టలేదు అధ్యక్ష. వీళ్ళు గురుకులలో పోయి చూస్తే అధ్యక్ష, ఆ బాత్రూములు చిన్న చిన్న బిల్డింగ్లలో ఆ గురుకులాలు పెట్టినారు అధ్యక్ష. వీళ్ళు ఆ గురుకులలో పెట్టి మేము ఇలా గురుకులలో కేసీఆర్ బాగా ఉద్ధరించినని ఉపన్యాసం ఇస్తున్నారు అధ్యక్ష. ఆడ బ్రహ్మాండమైనటువంటి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో చూస్తే తెలుస్తుంది అధ్యక్ష అది. అందుకనే ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఇవాళ ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బందులు పేదవాడి పిల్లలు చదవకూడదని, ఇటువంటి ఇబ్బందులతోటి బలహీన వర్గాల పిల్లల చదువు కొనసాగించకూడదని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు, ప్రతి కులం, మతం, జాతి సంబంధం లేదు, కానీ అందరూ ఒకటే పాఠశాలల, ఒక్కొక్క పాఠశాలలకు 200 కోట్లు కేటాయించి నియోజకవర్గాన్ని ఒకటి చొప్పున ఇవాళ ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుమారు 11,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టబోతుంది ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు ఏం చేసిన అధ్యక్ష, ఎక్కడైతే చిన్న పిల్లలకు జనరల్గా అంటే మన హాస్టల్లో అప్పుడు బాగా ఇబ్బందులు ఉండే అధ్యక్ష. ఇంకా కానీ ఇప్పుడున్న హాస్టల్ పిల్లలు ఏదైనా